భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులు నేను పెసిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కొత్తపల్లి నాగలింగారెడ్డి గారు సెక్రటరీ, ఆకుతోటపల్లి నారాయణ రెడ్డి గారు వైస్ ప్రెసిడెంట్, గరుడశేఖర్ రెడ్డి గారు జాయింట్ సెక్రటరీ, బసంపల్లి నాగరాజు గారు గో ఆధారిత వ్యవసాయం మరో వైస్ ప్రెసిడెంట్, మైలవరం మల్లారెడ్డి గారు ఆయన రైతు, నోటరీ, లాయరు, ఆర్గనైజింగ్ సెక్రటరీ మరియు ఈసీ మెంబర్స్ దేవేందర్ రెడ్డి గారు, ఎల్ఐసి చంద్రశేఖర్ రెడ్డి గారు, సత్యనారాయణ రెడ్డి గారు, శివానందరెడ్డి గారు, శివారెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, శ్రీనివాసులు గారు, కాంట్రాక్టర్ శివ గారు, హనుమన్న గారు లాయరు, రైతులు, ఈసీ మెంబర్స్, ప్రజలు. ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గతంలో మనం సినిమాలు చూస్తే మన భారతీయ సాంప్రదాయానికి ప్రకారంగా సినిమాలు తీసేవాళ్ళు, బాగా గుడ్డలు వేసుకునేవాళ్ళు. రాను రాను ఏమైపోయిందంటే రాజుగుర్రం గాడిదైపోయినట్లు జంపలగడి పంపకాలం నడుస్తూ ఉంది. సినిమాల్లో చాలా అధ్వానంగా చూపిస్తున్నారు. దీనివల్ల సమాజం చెడిపోతుంది. ఏం మాట్లాడినా కూడా ప్రేమ వివాహాలతో ఈరోజు ఎంతమంది ఒకరినొకరు చంపుకుంటున్నారు. ఏంటి అవసరమా మనకు? గతంలో మన పెద్దలు ఎప్పుడు కూడా చూసి మంచి సంబంధాలు చేసేవారు. మరి ప్రభుత్వాలు ఎందుకు దీన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయో అర్థం కలిగాయి. ఏ టీవీ పెడితే చాలు వాళ్ళని వీళ్ళు చంపుకుంటే ఆమె అక్రమ సంబంధం, ఈయన అక్రమ సంబంధం. ఏంది కర్మ ఈ దేశంలో? కాబట్టి ప్రభుత్వాలు ఇకనైనా కూడా ఆలోచన చేసి ఎవరు కూడా ఒకరినొకరిని హతమార్చుకోకుండా, ఒకవేళ అంటే ముఖ్యంగా చెప్పేది ఏమంటే, ఇష్టం లేకుంటే విడాకులు తీసుకోండి. ఏంది చంపడము, చంపించుకోవడాలు, ఏంటి అక్రమ సంబంధాలు? ఇదంతా చాలా అన్యాయంగా జరుగుతుంది దేశంలో. కాబట్టి ఇకనైనా కూడా గవర్నమెంట్ ఇటువంటి దానిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అదే తరహాలోనే మానభంగాలు చేయడం ఏంది ఇది దౌర్భాగ్యం ఈ దేశంలో. మరి సెల్లులో పెడుతుంటారు, మొత్తం బేర్పాడేసి పెడుతున్నారు ఆడవాళ్ళు. ఏంది కర్మ? మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఇటువంటి దాటిని బ్యాన్ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. సినిమాలు అయితేనేమి, సెల్లులో పెట్టడం అయితేనేమి, స్టేటస్లో పెడుతున్నారు. ఎంత ఘోరంగా పెడుతున్నారంటే మొత్తం అన్నీ చూపించేస్తున్నారు. ఏది చూపించకూడదు అది చూపిస్తున్నారు. మరి గవర్నమెంట్ దీని మీద కఠినమైన చర్య తీసుకోవాలని చెప్పేసి ఇంతకుముందు కూడా ఒక వీడియో పెట్టాను. మరి కూడా ఇప్పుడు ఈరోజు ఒక వీడియో తీస్తున్నాను. ఈ దృశ్యాలు చాలా ఘోరంగా ఉన్నాయి. మొత్తం బేర్పాడేసి చూపిస్తున్నారు, ఒక నూలుపోగు ధరించుకొని. మరి గవర్నమెంట్ ఇకనైనా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటువంటి దాని మీద ఖచ్చితమైన కఠినమైన శిక్షలు వేయాలి. పాత పద్ధతులు ఎవరైతే పాటిస్తారో వాళ్ళు ఖచ్చితంగా బాగుంటారు. పెద్దల మాట సద్దిమూట. మరి ఎందుకు ఈ దరిద్రం దాపరించింది ఈ దేశంలో? ఏంటి దరిద్రం? కాబట్టి ఇకనైనా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి ఇటువంటి తప్పు ఎవరైతే చేస్తారో వాళ్ళు కఠినంగా శిక్షించాలని చెప్పేసి కోరుతున్నాం. సెల్లులో చూడాలంటే కూడా అంత ఘోరంగా మొత్తం వేరుపాడి చూపిస్తున్నారు. ఆడవాళ్ళు ముఖ్యంగా చాలా అధ్వానంగా చూపిస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా అటువంటి దానిని బ్యాన్ చేయాలని చెప్పేసి కోరుతున్నాను. అటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి కోరుతున్నాను. గత 60 సంవత్సరాలు మన సినిమాలు ఎలా ఉండేటివి, ఆ రోజు సెల్లులు లేవు. ఈరోజు సెల్లులు కూడా ప్రతి ఒక్కరు సెల్లులు చూస్తున్నారు. దీనివల్ల సమాజం అంతా చెడిపోతూ ఉంది. సెల్లులు వాళ్ళకు కూడా మేము ఒకటి చెప్తున్నాం, ఈ అనవసరంగా సవాళ్ళు పెట్టుకుంటున్నారు చాలామంది. దీని కనీసం నెలకు 1000 రూపాయలు పెడితే ఇటువంటి కూడా తగ్గేదానికి అవకాశం ఉంటుంది, పనులు బాగా జరుగుతాయనేది మా ఆలోచన. మరొకసారి మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి ఎవరు తప్పు చేసినా కూడా కఠినంగా శిక్షించాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నాను. ఇట్లు మీ పెసిరెడ్డి శ్రీనివాసరెడ్డి.